సేవకులు మనందరికీ ఒక శోధన ఉందండి. అదేమిటో తెలుసా? ఎప్పుడు నీది నువ్వు చూడవు, ఎదుటివాడిది చూసే సంతోషిస్తావు. ఎందుకు ఎదుటివాడిని చూడాల్సి వస్తుందంటే నీదేదో నీకు తెలియదు. ఇంకా మన వ్యక్తిగత జీవితం చూడండి, ఎందుకు ఈ విధంగా అవుతున్నారు అంటే వారికి దేవుడు ఏర్పాటు చేసింది ఏదో వారికి తెలియనప్పుడు పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు ఇచ్చిందే వీడికి గొప్పగా ఉంటుంది. ఈ ఎజెకియేలు 48:11 ఇశ్రాయేలీలు యాజకత్వాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళకి నచ్చలేదు అది. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు లేవీయులు చేయాల్సింది చేయకుండా వేరే విషయాలకు వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు ఉండే సమస్య. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల్లో ఉన్న సమస్య ఇదే. కోరాహు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? మేమేమైనా తక్కువ అన్నారు. మోషే అంటాడు, మీకు ఇచ్చింది తక్కువగా కనిపిస్తుందా? మీకు వేరే వాడిది చూసి అలా చేయాలనుకుంటున్నారు మీరు? ఈ దినాల్లో కొద్ది మంది దైవజనులు మాత్రమే దేవుడు తమకు ఏర్పాటు చేసింది చేయడానికి సంతోషిస్తున్నారు. నిజంగా మన హృదయాలను చూసుకుందాం. మనం చేస్తున్న దాని ఎందుకు మనం సంతోషిస్తున్నాము? ఎలా సంతోషిస్తాము? అది నాకు ఇవ్వబడింది కానప్పుడు. నాకు ఇవ్వబడింది అయితే నేను సంతోషిస్తాను. నాకు ఇవ్వబడింది కానప్పుడు నేను ఎదుటోడు చూసి గొప్పగా మాట్లాడతాను. ఇప్పుడు నీకు ఇవ్వలేని వాడు కాదు, నువ్వు పరిచారకుడు అయితే నువ్వు చిత్తం చేయడానికి పిలువబడ్డావు.